సమస్యల పరిష్కారానికై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా చైతన్య యాత్ర. సమస్యల పరిష్కారానికై గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా చైతన్య యాత్ర చేపట్టినట్టు బండి ఆత్మకూరు మండల సిపిఎం పార్టీ నాయకులు డేవిడ్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రామచంద్రుడు అన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఏకోడూరు గ్రామంలో సిపిఎం పార్టీ నాయకులు గ్రామాన్ని సందర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర చేపట్టిందని, ఈ యాత్రలో ప్రజలు పాల్గొని తమ సమస్యలు తెలియచేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు స్థానిక సమస్యలను సిపిఎం పార్టీ నాయకులు దృష్టికి తీసుకువచ్చారు. ఏ కోడూరు నుండి బి కోడూరు వెళ్లే రోడ్డు వేయాలని, ఈ రోడ్డు వెంట పొలాలు ఉండడంతో రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారిందని, ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్య, వేసవి కాలంలో ముస్లిం కాలనీ ప్రజలు ఇబ్బంది పడకుండా మంచినీటి సమస్య రాకుండా మినరల్ వాటర్ ట్యాంకు నిర్మించాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, పక్కా గృహాలు ప్రభుత్వం మంజూరు చేయాలని స్థానిక సమస్యలను సిపిఎం పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, సమస్యలు పరిష్కరించకపోతే ప్రజలను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబుళపతి, మాబు, చంద్రబాబు, సుబ్బారాయుడు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవడానికి నిర్ణయించుకున్నాం. ఈ శాఖ కార్యదర్శి ఏకోడూరు సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి బాబు, అదేవిధంగా మండల నాయకులు అదేవిధంగా వ్యవసాయ నాయకులు సుబ్బరాయుడు, సంఘం నాయకులు ఓలపతి, టీవీపీ నాయకులు చంద్రపాలు కూడా రావడం జరిగింది. అందరూ కూడా ఇంకా అనేకమంది సమస్యలు ఇంకా మిగతా చోట్ల కూడా కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు, మీకున్నటువంటి సమస్యలను మీరు తీసుకొని ప్రజలందరూ కూడా అర్జీలు సేకరించి సచివాలయంలో